ఈ అంత్య దినాలలో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు 13 సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసీ బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయభారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్తం పంచుకోబోతున్నారు. ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపోస్తుల ప్రవక్తల పునాది, ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ, వాక్యమును సరిగా విభజించు విధానం, ఆది సంఘ నియమము, సువార్తను గూర్చి మర్మము, వాక్య సారము, అంత్యకాల సేవా విధానం, శిష్యత్వము, పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం. వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు. పాపమునకు ఈ శరీరంలోని శిక్ష విధించాల్సిందే, తప్పదు. అందుకే ఇది చచ్చిపోతుంది. దేవుడు తప్పించిన మరణం ఏమిటి? రెండవ మరణం అంటే నరకం. ప్రకటన గ్రంథంలో చెప్పబడిందే ఆత్మకు రెండవ మరణం అని. అది ప్రైజ్ ది లార్డ్. మరి పండు తినని దినమున నిశ్చయముగా చచ్చేదావా, అదేం చావు అంటే అప్పుడు చనిపోయింది ఏమిటి అంటే దేవుని మహిమను పోగొట్టుకుని ఆత్మే చల్లారింది, ఆత్మే చచ్చిపోయింది. అందుకే మీ అపరాధముల చేత మీరు చచ్చినవారు అంటే శరీరం చచ్చిపోతే ఇక ఆ మాట ఎవరితో అంటున్నాడు? వాళ్ళే చచ్చిపోతే ఆ మాట ఎవరితో అంటున్నాడు? ఆత్మ మరణముతో చచ్చిపోయింది. ఆ చచ్చిన ఆత్మను బ్రతికించడానికి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నేను మాట అంటాను, బాప్తిస్మం తీసుకుంటాం. మనం తీసుకున్నప్పుడు బాప్తిస్మం దేనికి సాదృశ్యం రాయబడింది? మరణ పునరుద్ధానములకు సాదృశ్యం. బాప్తిజం తీసుకున్నప్పుడు సమాధి చేయబడతాం మనం. శరీరమా స్వభావమా? స్వభావం ఎక్కడుంటుంది? శరీరంలో ఉంటుందా, ఆత్మలో ఉంటుందా? ఆత్మలో ఉన్న మనసులో ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. రైట్. ఇప్పుడు సమాధి చేయబడుతుంది ఏమిటి? చచ్చిన స్వభావము. ఆత్మలో చచ్చిన స్వభావము సమాధి చేయబడి నవీన స్వభావం ఆత్మలోనికి వస్తుంది. ఆత్మ మరలా బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవమై ఉన్న క్రీస్తు మనలో నివాసం చేస్తాడు ఆయన స్వభావముతో. మొదటి ఆదాముతో ప్రాచీన స్వభావం మనలోనికి వచ్చేసింది. మనందరి ఆత్మలు చచ్చిపోయాయి. జన్మతః మన ఆత్మలన్నీ చచ్చిన స్థితిలోనే ఉన్నాయి. శాపం అదే. దేవుడు సృష్టిస్తున్నాడు, యథార్థంగానే సృష్టిస్తున్నాడు. కానీ మన తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఒక శరీరాన్ని ధరించుకొని వస్తున్నాం కదా, ఆ శరీరం శాపగ్రస్తమైంది, ఆ రక్తము శాపగ్రస్తమైంది, ఆ స్వభావము శాపగ్రస్తమైంది. రక్తంలో జీన్స్ ఉండవు. రక్తంలో ఒకవేళ జీన్స్ ఉంటే ఆ రక్తం మనం ఎవరికైనా డొనేట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా అవే స్వభావం వెళ్ళిపోయింది. అప్పుడు ఏం తప్పు చేయకుండా వాడికి ఎందుకు పోతాయి? అది అన్యాయం అవుతుంది. కాబట్టి రక్తంలో జీన్స్ ఉండవు. మరి జీన్స్ ఎలాగా అంటే తండ్రి వీర్యకణం ఎప్పుడైతే తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడుతుందో ఆ అండంతో ఫలదీకరణం చెందినప్పుడు జీన్స్ అనేవి శరీరంలోనికి ఇంజెక్ట్ చేయబడతాయి, రక్తంలోనికి కాదు. బిడ్డ పుట్టడం అనేది జరగక ముందే శరీరంలోనికి జీన్స్ అన్నీ అప్లై అయిపోతాయి, రక్తంలో ఉండవు అవి. అర్థమైందా? అందుకే పౌలు గారు ఓ మాట అంటారు బాధపడతా, వేరొక నియమం నా శరీరంలో ఉన్నది. నన్ను దేవుడు యథార్థంగానే సృష్టించుకున్నాడు, ఆత్మనైనా నన్ను దేవుడు యథార్థంగానే సృష్టించుకున్నాడు. కానీ నేను నా తల్లి గర్భములో ఒక శరీరాన్ని ధరించుకున్నాను. అది పాపములోనే గర్భం దాల్చబడిన శరీరం. అది 51వ కీర్తనలో ఉన్నటువంటి మర్మం. నా శరీరములో పాప నియమం ఉన్నది. రోమాపత్రిక 7వ అధ్యాయము 17వ వచనం నుండి, కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. అంటే దేవుడు ఆత్మను యథార్థంగానే సృష్టించాడు. శరీరంలో ఏముంది? ఎందుకు శరీరంలో పాపం ఉందంటే తండ్రి జీన్స్ శరీరంలోకి వచ్చాయి కాబట్టి. చదవండి అమ్మా. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని. కోరిక ఎక్కడ కలుగుతుంది? మనస్సులో. మనసు ఎక్కడ ఉంటుంది? ఆత్మలో. చదవండి అమ్మా. నేను చేయగోరు మేలు చేయక
చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే కాని ఇకను నేను కాదు. అంటే దాని అర్థం ఏమిటి? నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదంటే చేసింది అదే తప్పు, దానికి శిక్ష విధించు నన్ను విడిచిపెట్టని కాదు. ఎందుకంటే అక్కడ బాధపడుతున్నాడు, అయ్యో నేను దౌర్భాగ్యుడని అన్నాడా లేదా అంటే మాట్లాడేవాడు కూడా అందులో పాలిభాగస్తుడు అవుతున్నాడని తర్వాత చెప్తున్నాడు. పాపం అనేది నాలో నివసిస్తున్నది, అది నా శరీరంలో ఉన్నది, నన్ను బలవంత పెడుతుంది, నాకు ఇష్టమే లేదు, నాకు చేయాలని లేదు, కానీ తప్పని పరిస్థితుల్లో నేను కూడా కొన్నిసార్లు దానికి లోబడిపోతున్నాను. నాకు ఇష్టం లేనిదే నేను చేసేస్తున్నాను, అది నన్ను బలవంత పెడుతుంది, అది శరీరంలో ఉంది. చదవమ్మ కింద. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. ఇప్పుడు చెప్పండి, మేలు చేయాలనుకునేది ఏమిటి? ఆత్మ, దాంట్లో ఉన్న మనసు. కీడు చేయాలనుకునేది ఏమిటి? శరీరం, దాంట్లో ఉన్న నియమం. నెక్స్ట్, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు. ఎక్కడున్న ధర్మశాస్త్రము? మనసులో ఉండే ధర్మశాస్త్రంతో పోరాడడం అంటే ఇల్లాజిక్ని సృష్టిస్తుంది కదా. ఒక్కసారి చేస్తే ఏమైందిలే, ఒకసారి తాగితే ఏమైందిలే, ఒక్కసారే కదా, ఇట్లాగా లోబడేటట్లు చేస్తుంది. మనసులో ఉన్న ధర్మశాస్త్రాన్ని చెరుపుతూ ఉంటుంది ఇది. అందుకే చూడండి, నేను నా వల్ల అయినంత తట్టుకున్నాను కానీ చివరికి నా వల్ల అంటే లోబడిపోతుంది అన్నమాట. మనసులో ఉన్న ధర్మశాస్త్రం ఏమండి సవరించబడి దానికి అనుకూలంగా మారిపోతుంది. అందుకే చూడండి, దేవుడు లేడు అన్నవాని మనసులో ఉన్న ధర్మశాస్త్రంతో ఏమండి లోక ధర్మశాస్త్రం అన్నీ కూడా కదా, అందుకే లౌకికాత్మ అని చెప్పాను నేను. అది ఆ వ్యక్తిలో చలామణి అవుతుంది. తనేం కల్పించుకుంటాడు? దేవుడు లేడు, దేవుడు లేడు అనడానికి తన దగ్గర బోల్డ్ ఆధారాలు. అట్లాగే జన్మపాపం లేదు అనేది ఇక్కడ మనసులో ఉన్న ధర్మశాస్త్రానికి వేరుగా కలిగిన ఆలోచన విధానం. చూడండి ఇంకా, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమముకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఇప్పుడు ఎక్కడుందంట ఆ పాప నియమం? అవయవములలో. ఇప్పుడు దేవుడు సృష్టించింది ఆత్మన శరీరాన్న అంటే దీనికి జవాబు ఏమిటి? శరీరము దేవుడే కలగజేశాడు, ఆత్మను ఇప్పుడు నేను అంటాను, ప్రతి శరీరాన్ని దేవుడు తల్లి గర్భంలో చేతులు పెట్టి చేస్తున్నాడా? అలా ఎప్పుడు అనుకోకండి. దేవుడు స్త్రీ గర్భము నుండి ఇలాగూ శరీర నిర్మాణం జరగాలని దేవుడే నిర్ణయించాడు. శరీరం అలా నిర్మించబడాలన్నది దేవుని ఆలోచన. కానీ ఆత్మను మాత్రం చేతులతో చెక్కుతున్నాడు. నా అరచేతులతో నేను నిన్ను చెక్కి ఉన్నాను అనేది ఆత్మను గుర్చిన ప్రస్తావన మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నియమం ప్రకారంగా తయారవుతున్న ఆ శరీరంలోనికి దేవుడు యథార్థముగా సృష్టించినటువంటి మనుష్య ఆత్మను ప్రవేశపెడుతున్నాడు. అప్పటికే తల్లి గర్భములో నిర్మాణమైన ఆ శరీరంలో ఏమున్నది? పాప నియమం ఉన్నది. కాబట్టి తండ్రిలో నుండి వచ్చినటువంటి జీన్స్ ద్వారా స్వాభావికముగా పాప నియమముగా బిడ్డ శరీరమును రూపుదాల్చుకునేటట్లు చేస్తున్నాడు. దేవుడు కాదు, నరుని వీర్య కణము వలన జరిగినటువంటి కార్యం అది. అర్థమైందా? ఇప్పుడు ఒకని వలన అందరూ చనిపోతున్నారు, అందరినీ మరణం ఏలుతుందంటే అర్థం ఏంటన్నమాట. ఇప్పుడు అర్థమైందా? ఈ మాట ఎక్కడుంది చూడండి ఒకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఒక్కడి వల్లే అందరికీ మరణం అనే శిక్ష వస్తే మరలా దేవుడు ఒక్కడి వల్లనే మన అందరికీ ఏం చేశాడు? జీవము. ఆమేన్. ఆయన ఎవరు ఎందుకు పుట్టాడు? స్త్రీ అందు. ఇప్పుడు స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు. ఇప్పుడు యేసు ప్రభు గొప్పవాడా కాదా? ఆమేన్. మరి ఆ మాట అడ్డొస్తుంది కదా, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవారు లేరు. అది అబద్ధమా? యేసు ప్రభు స్త్రీలు కనిన వారు కాదు, దేవుడే స్త్రీ అందు పుట్టించి కన్నాడు. ప్రైజ్ ది లార్డ్. స్త్రీ ద్వారా దేవుడు నియమించాడే, స్త్రీలాగే గర్భం ధరించాలి, ఇలాంటి ఒక నియమం ప్రకారంగానే శరీర నిర్మాణం జరగాలి. అలాంటి శరీర నిర్మాణం జరిగినప్పుడు వారిలో ఉన్న శాపం, వారిలో ఉన్నటువంటి పాపం, ఆ నియమం అంతా ఆ శరీరంలోనికి వస్తుంది అని దేవుడు ఏదైతే నియమించాడో అలా పుట్టలేదు క్రీస్తు. ఏదో కణము ప్రవేశపెట్టబడి క్రీస్తు జన్మించలేదు, పరిశుద్ధాత్ముని వలన క్రీస్తు జనించాడు. మరి నిష్కలంక రక్తం అనే మాటకు అర్థం ఏమిటి? ఆయనది నిష్కలంక రక్తం అంటే మనది నిష్కలంకం కాదనే కదా, కలంకమైనదనే కదా అర్థం. ఇప్పుడు అంటున్నారు రక్తంలో పాపం ఉందా అంటున్నారు. నేను చెప్తున్నా రక్తంలో పాపము లేదు.
ఎందుకు లేదంటున్నానంటే రక్తమును ఈరోజు మార్పిడి చేస్తున్నారు చాలాసార్లు కదా. కొందరు 3 నెలలకోసారి 4 నెలలకోసారి రక్తం ఇచ్చేస్తుంటారు. మరి అందులో పాపం ఉంటే పక్కడికి ఎదిలిద్దిగా. అందుకే రక్తంలో పాపము కాదు, రక్తము శపితమైనది. రక్తంలో పాపం లేదు, కానీ ఆ శరీరము ఆ రక్తము శాపంతో కూడినది. అది ఎంతమందిలోకి వెళ్ళినా శాపమే. అయితే క్రియల వలన కలిగే శాపం వేరు, బైబిల్లో వేరుగా ఉంది. అది అర్థమైందా? ఇగో నీ తల్లిదండ్రులు ఇలాంటి తప్పు చేశారు, ఇలాంటి పాపం చేశారు కాబట్టి నేను 4-5 తరాలను శిక్షిస్తున్నాను. ఆ శాపం వేరు. మళ్ళా నేను చెప్పేది మన మూలపితరుడైన ఆదాము చేసిన పాపము వలన, అవిధేయత వలన మన అందరం శాపగ్రస్తులమయ్యాం. మనందరిని మరణం ఏలుతుంది. మనం అందరం కూడా అవిధేయులమైపోయాం. మీకు ఇంకో మాట చూపిస్తాను చూడండి. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి యోహాను పత్రిక 1వ అధ్యాయము 12-13 మాటలు చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. ఇప్పటి వరకు నేను చెప్పిన దానికి ఒక ఆధారం చూపిస్తున్నాను. ఇక్కడ కొందరు పుట్టే వాళ్ళు ఉన్నారంట. ఆ వచనం మరలా చదవండి, ఒక్కొక్క పదం. తన్ను ఎందరు అంగీకరించిరో, ఇప్పుడు ఆయన్ని అంగీకరిస్తే ఆయనకు పుట్టడం గురించిన ప్రస్తావన ఇస్తూ ఇక్కడ మిగతా విషయాలు చెప్తున్నారు. చదవండి అమ్మా. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. మరి అంతకుముందు అంగీకరిస్తే దేవుని పిల్లలు, మరి అంతకుముందు దేవుని పిల్లలు కారా? అప్పటి వరకు వారు ఆదాము పిల్లలే. మరి దేవుడు ఇవ్వలేదా? దేవుడు ఇచ్చాడు. కానీ దేవుని పిల్లలు అనిపించుకొనుటకు యోగ్యత లేని శాపగ్రస్తమైన శరీరంలో ఉన్నారు. ఏమండి, ఇప్పుడు యేసు ప్రభు శాపగ్రహిగా మారాడా లేదా? అప్పుడు దేవుడు చెయ్యి విడిచిపెట్టాడా లేదా? అలా దేవుడు చెయ్యి విడిచిపెట్టినటువంటి వారుగా ఉన్నారు. మరలా నా పిల్లలే అని దేవుడు హత్తుకోవడానికి జరిగినటువంటి కార్యం అది. నా యందు విశ్వాసం ఉంచితే మీరు దేవుని పిల్లలు అవుతారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు పుట్టించాడు, మన అందరికీ దేవుడే తండ్రి, కాదని కాదు. కానీ జన్యుపరంగా శరీరపరంగా చూస్తే ఆదాము మనకు తండ్రి. ఆదాము తండ్రి అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఎందుకంటే మనందరికీ పాపము రావడానికి మూలం అతడే. దాన్నే మూల పాపం అన్నారు పెద్దలు. ప్రైజ్ ద లార్డ్. తల్లి గర్భంలో ఉండగానే శరీరంలోనికి పాపం వచ్చేస్తుంది కాబట్టి, ఆ జన్యుల వలన శాపం కూడా వచ్చేస్తుంది కాబట్టి, మరణం కూడా ఆ శరీరంలోనే ఏలుతుంది కాబట్టి దాన్ని జన్మపాపం అన్నారు పెద్దలు. కాబట్టి జన్మపాపం అనే పదం కానీ మూల పాపం అనే పదం కానీ తప్పేవి కాదు. అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమైనది అంతే. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆ వచనం చదువుదాం. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను. ఇదిగోండి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారంటే ఆయన వలన మాత్రమే పుట్టినవారు. రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఇప్పుడు చెప్పండి, మిగతా మానవ జాతి ఎలా పుడుతున్నారు? రక్తము వలన పుడుతున్నారు, తర్వాత శరీరేచ్ఛల వలన పుడుతున్నారు. మరి పుట్టడమే అట్లా పుట్టడం మరి తప్ప కాదా? అది శరీరంలో ఉందా లేదా పాప నియమం? ఆ ఏచ్ఛలు, ఆ శరీరేచ్ఛలు, ఆ మనుషేచ్ఛలే వీడు పెరిగి పెద్దోడైన తర్వాత ఏమండి పాపము చేయడానికి ఉపయోగపడుతున్నాయి. పౌలు గారు అదే చెప్తున్నారు. నా శరీరంలో వేరొక నియమము, అది పాప నియమం, అది నన్ను లోబరుచుకుంటుంది. దేవుడు పిల్లల వంటి వారుగా ఉండమన్నాడు. ఎందుకంటే పిల్లలకు పాపం చేయడానికి అది ఉపయోగపడదు. ఆ శరీరేచ్ఛలు ఎంత ప్రయత్నించిన అవయవాలు, ఆ మనస్సు, వాడు పుట్టగానే ఏం కనబడదు కాబట్టి అసలు ఏ పాపము లేదు అని అంటాం మనం. నిష్కలంకులు వారు అంటే నిజమే కదా, కనబడుతుంది ఏమైనా పాపం? పుట్టగానే వారిలో పాపం ఎందుకుంది? శరీరంలో ఉంది, వారి స్వభావంలో ఉంది. ఏమండి, ఆత్మలో ఉందా? ఆత్మలో ఉన్న మనసులో ఉందా? అదే నేను లేదనేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి ఆత్మలో, వారి ఆత్మకున్న మనసులో జన్మతః పాపం లేదు. దేవుడు వారిని యథార్థవంతులుగా సృష్టించను, నిన్ను నన్ను కూడా. కానీ శరీరంలో ఉంది, అది తొందరలో లోబర్చుకుంటుంది. మనసులో ఉన్న ధర్మశాస్త్రాన్ని లోబర్చుకుంటుంది, పాప నియమమే గెలిచే ప్రయత్నం చేస్తుంది. అది నా డిస్కవరీ. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మరి ఆదాము శాపం పాయింట్ నెంబర్ 1, అవ్వ శాపం పాయింట్ నెంబర్ 2, సర్పం శాపం పాయింట్ నెంబర్ 3. నేనేమంటున్నానంటే దేవుడు ఆదామును శపించాడు, అవ్వను శపించాడు, పామును కూడా. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే ఒకని అవిధేయత వలన అనేకులు ఎలాగా పాపులుగా చేయబడ్డారు, శపించబడ్డారు. ఒకని యందు అందరూ శపించబడ్డారు, ఒకని వలన అందరికీ మరణం వచ్చింది. ఇప్పుడు నేను అంటున్నాను,
సర్పాన్ని శపించాడా, సర్పంలో ఉన్న సాతాన్ని శపించాడా అంటే మీరే చెప్పింది ఏమిటి? సర్పంలో ఉన్న సాతాన్ని శపించాడు. మరి సాతాను శపించబడితే సాతాను పిల్లలందరూ శపించబడతారా లేదా? అది సంగతి. అంటే వాడితో స్నేహం చేసే వాళ్ళందరికీ వాడి శాపం వస్తుంది. ఏమండి? అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, నీ విధి మొదలుకొని నీ పొట్టతో పాకుదువు. పాములన్నీ పాకుతున్నాయి లేదా? రైట్. ఇప్పుడు అవ్వ దగ్గరకు వద్దాం. అవ్వకున్న శాపం ఏమిటి? నువ్వు వేదన పడి పిల్లల్ని కంటావు. ఇప్పుడు చాలామంది ఎట్లాగో సీజరిన్ ద్వారా వేదన పడట్లేదు. ఆ శాపము ప్రతి స్త్రీకి ఉంది, కానీ కొందరు దాన్ని భరించలేక తప్పించుకుంటున్నారు. రైట్. ఆదాము పాపము చేసినప్పుడు ఆదామును కూడా దేవుడు శపించాడు. ఏమని? నిన్ను బట్టి నేను భూమిని శపిస్తున్నాను. అది ముళ్ళ పొదలు గచ్చ పొదల్ని నువ్వు కష్టపడి చెమటోర్చి పంటను పండించి తినాలి బాబు అన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అందరూ అలాగే చెమటోర్చి పంటను తింటున్నారా? ఇప్పుడు నేనంటాను, అందరూ పంట పండించాల్సిందే. పుట్టినవాడల్లా పంటే పండించాలి, పుట్టినవాడల్లా పంటే పండిస్తాడు, పండించి తీరాలి. అంటే భవిష్యత్తులో దేవునికి తెలీదా కంప్యూటర్లు వస్తాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటారని, కార్లు ఉంటాయి, డ్రైవర్లు ఉంటారని తెలీదా? అన్నీ తెలిసినోడే ఆ మాట అన్నాడంటే అది ఎవరికి వర్తించాలో వారికి వర్తిస్తుందనే కదా. ఇప్పుడు నేనంటాను, అక్కడే ఎందుకండి, పుట్టిన 2 పిల్లల్లోనే ఒకడు పంట పండిస్తున్నాడు, ఇంకొకడేమో ఆడుతూ పాడుతూ చక్కగా గొర్రెల్ని మేపుతున్నాడు. మరి హేబేల్ దగ్గరికి వెళ్ళి నీ తండ్రి శాపము నీవెందుకు భరించుటలేదు, దేవుణ్ణి ధిక్కరించుచుంటివా, పొలం పండించిపో అంటే కుదిరిద్దా? కుదరదు. అనేక పనులు ఉన్నాయి. ఆదాము దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, ఫ్రీగా ఇక నుంచి నేను నీకేమి ఇవ్వను, ఇప్పటివరకు నేనే నీకు ఇచ్చాను, నువ్వు కష్టపడకుండా. పాయింట్ అర్థమైందా? చెమటోర్చకుండా కష్టపడకుండా నేను నీకు ఇచ్చాను బాబు, ఇప్పటి వరకు ఇక నేను ఇవ్వను, ఇక నువ్వే కష్టపడు. నేనంటాను, కష్టపడేవాడు ఎవడైనా సరే చెమటోర్చే కష్టపడుతున్నాడా లేదా? రిక్షా దొక్కేవాడైనా, కూలి పని చేసేవాడైనా, రైతు కూడా చెమటోర్చి నువ్వే కష్టపడి పంటను సంపాదించుకో, అంటే బతకడానికి తినడానికి నువ్వు చెమట కార్చాల్సిందే అన్నాడు. కానీ పుట్టినోడల్లా పంట పండించాల్సిందే అనే దేవుడు శాసనం రాయిలా. మానవ జాతి మొత్తం చెమటోర్చే కష్టపడి భోజనం తినాలని దేవుడు నిర్ణయించాడు. మానవులు అందరూ అదే పని చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆదాము శాపం అందరి మీద పనిచేసిందా లేదా? అవశాపం అందరి మీద పనిచేసిందా లేదా? పాము శాపం మరి పాకుతున్నాయి అన్నీ పనిచేసిందా లేదా? నేను ఇప్పుడు ఒక మాట చెప్పనా, ఆదాము మాత్రమే శపించబడ్డాడు, ఎవరి శాపం వారిదే అన్న మాట నిజమైతే పుట్టిన పిల్లలు మహిమతో పుట్టాలా? ఎందుకు మహిమ లేకుండా పుడుతున్నారు? మీరు ఆలోచించండి. ఆదాము అవ్వలకు మహిమ ఉందా లేదా? ఇప్పుడు అంటారేమో, అలా కాదు, మహిమ లేకుండా ఉన్నప్పుడే పుట్టారు కాబట్టి మహిమ లేకుండా పుట్టారు. సరే, మహిమ పోయినప్పుడే వచ్చారు, పిల్లల్ని కన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మహిమ లేదు. అప్పుడు నేను అంటాను, పుట్టే వాళ్ళందరూ దేవుని స్వరూపంలోనే పుడితే మహిమ ఉండాలా లేదా? మనం అందరం దేవుని స్వరూపంలోనే పుట్టాము. మనం మనుషుల పోలిక కాదు, మనుషుల స్వరూపం కాదు, మనం దేవుని స్వరూపం. నిజమే, దేవుని స్వరూపమే. మొదటి ఆదాము మొదటి అవ్వ దేవుని స్వరూపంలో చేయబడ్డారు. వారిలోంచి వచ్చే మనమందరం కూడా దేవుని స్వరూపం, దేవుని పోలికలను రావాలి. కానీ ఏం చేద్దాం, దేవుని స్వరూపం ఏదైతే ఉందో దాన్ని మనం పోగొట్టుకున్నాం. మనుష్యేచ్ఛలతో నింపబడి మరలా క్రీస్తు వలన మనకు దేవుని స్వరూపం వస్తుంది, ఆయన రూపం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అప్పటి వరకు రాదు. అప్పటి వరకు మనకు మనుష్య రూపము, మనుష్య స్వరూపమే ఉన్నట్లు. ఒకవేళ దేవుని స్వరూపమే రావాల్సి వస్తే పుట్టేవాడు కూడా ఎలా పుట్టాలి? మరలా మహిమతోనే పుట్టాలి. ఎందుకని మహిమతో పుట్టట్లేదు? మరొక ప్రశ్న, ఇద్దరు తల్లిదండ్రులు బాప్తిసం తీసుకున్నప్పుడు వీరి మీద నుండి జన్మ కర్మ పాపములు తొలగిపోయాయి అనుకోండి, శాపం కూడా పోయింది. పోయిందా లేదా? అప్పుడు పుట్టేవాడు పరిశుద్ధుడిగా పుడతాడా లేదా? మరి పరిశుద్ధుడిగా పుట్టినోడికి పాపం ఉంటుందా? మరి స్వభావ పాపం అతనిలో ఉంటుందా? ఇప్పుడు నేనేమన్నా ఉంటుంది బ్రదర్, ఎవరిది వాళ్ళకే ఉంటుంది, అది తగిన సమయంలో బయటికి వస్తుందంటే లోపల ఉన్నట్టే కదా అంటే, అలా ఎలా కుదురుతుంది అంటారు. నేను అంటున్నాను, ఇద్దరు బాప్తిస్మం తీసుకున్నారు తల్లిదండ్రులు, వాళ్ళలో పాపం లేనప్పుడు మరి పుట్టేవాడు కూడా పాపం లేకుండానే పుడతాడు. అందుకే నేనేమన్నాను, శరీరంలో ఉన్నటువంటి పాపము, శరీరంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, శరీరంలో ఉన్నటువంటి ఆ ఏచ్ఛలు పూర్తిగా తొలగిపోవు. మనలో ఉన్నటువంటి బుద్ధి ఉన్నంతకాలం ఈ శరీరంలో కూడా బలహీనత ఉంటుంది అని చెప్పాను. నేను అందుకే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఇద్దరు బాప్తిజం తీసుకుంటే పుట్టేవాడు పరిశుద్ధుడు అయితే, నేను అంటాను, అయితే వాడికి నువ్వు ఎప్పటికీ బాప్తిజం ఇవ్వకుండా పెంచు. మరి వాడు పెరిగిన తర్వాత కూడా చనిపోయే వరకు నువ్వు బాప్తిజం ఇవ్వకుండా ఉంటావా అంటే, ఇప్పుడు మళ్ళీ ఇంకో లాజిక్ వస్తుంది, బాప్తిజం ఎందుకంటే వాడు పెద్దోడై పాపం చేస్తాడే, ఆ క్రియాపాపములకు బాప్తిస్మం. ఇప్పుడు నేనంటాను, క్రియాపాపములకే బాప్తిస్మం అయితే యేసుప్రభు ఎందుకు? ధర్మశాస్త్రమే ఆ పని చేసేస్తుంది.
ఒక గొర్రె మీద చేతుల నుంచి ఒప్పుకున్నప్పుడు తాత్కాలికంగా క్రియాపాపములు తొలగిపోతున్నాయి కదా, అవునా కాదా? మరి యేసు ఎందుకు రావాలి? కాబట్టి యేసు వచ్చింది కేవలం క్రియాపాపములు తొలగించడానికే కాదు, రోగములు గల వారి కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు, పాపముతో ఉన్న వారి కోసం వచ్చాడు ఆయన. ఏ పాపము? హృదయము ఘోరమైన వ్యాధి గలది. ఆ పాపం తొలగించడానికి వచ్చాడు. క్రియాపాపములు కూడా తొలగించడానికి వచ్చాడు. ధర్మశాస్త్రము దేన్ని చెయ్యజాలకపోయానో దాన్ని దేవుడు చేశాను, క్రీస్తు చేశాను. ధర్మశాస్త్రము క్రియాపాపములను తాత్కాలిక ఉపశమనాన్ని కలగజేస్తూ వచ్చింది. వాళ్ళు పొరపాటు చేసినప్పుడల్లా వచ్చి ఒప్పుకొని క్షమాపణ చెప్పి కొంత జాగ్రత్త పడుతున్నప్పటికీ మరలా వేరేవేవో జరిగేవి, వాటిని ఒప్పుకుంటూ ఉండేవాళ్ళు. అలాగా అర్థమైందా? ఇప్పుడు అదే మనకు ప్రభు శరీరం రక్తం తిని త్రాగుతున్నప్పుడు కూడా ఒప్పుకోవడం ద్వారా మరలా దేవుడు అంగీకరించి మరలా ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సో అవి పోతున్నాయి, కానీ ఏది ధర్మశాస్త్రం తీసేయలేకపోయింది? హృదయ నియమమును. ఆ స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని తొలగించి నవీన స్వభావం మనకు ధరింపజేయడానికి వచ్చాడు యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన శరీరములో పాపం ఉండడానికి వీల్లేదు. మనందరినీ ఆయన శరీరంగా చేసుకుంటున్నాడు కాబట్టి, ఈ శరీరానికి శిరస్సుగా ఆయన ఉండబోతున్నాడు కాబట్టి. ఆమేన్. క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరము మనుషుని నుండి కలిగినది కాదు, కానీ మనుషునిలో దేవుడు నిర్మించుకున్నది. ఇప్పుడు యేసుప్రభు రక్తము పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది. మన రక్తము అది పాపం ఉండదు, రక్తంలో శాపం ఉంది. రక్తంలో ఏముంది? శరీరంలో ఏముంది? శాపం ఉంది. ఏమండి? ఈ శాపము శరీరంలో ఉంది, రక్తంలో కూడా ఉంది. అయితే స్వభావంలో ఏం చేరింది? అవిధేయత చేరింది. కాబట్టి శరీరం అంతా కూడా ఏముంది? ఆ స్వభావముతో కూడిన శరీరేచ్ఛలు పాపమై ఉన్నాయి. ఇప్పుడు ఇతనిలో ఉన్నటువంటి జీన్స్ గర్భంలోకి వెళ్తే పుట్టేవాడు అట్లాగే పుడతాడు. అర్థమవుతుందా? అదన్నమాట సంగతి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వీటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే, వీటి మీద ఇంకేమైనా ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా అడగండి. ఏమండి? తప్పకుండా మనం ఈ విషయంలో మాట్లాడుకుందాం. ప్రైజ్ ద లార్డ్. మనిషిలోనికి పాపం ఎలా వస్తుందో చెప్పాను. నా తల్లి నన్ను పాపములోనే గర్భం దాల్చిందనే విషయం కూడా చెప్పాను. అంతెందుకండి, యెషయా గ్రంథం 48:8 చూడండి. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వం నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకుంటేవని నాకు తెలియను. ఇప్పుడు దీనికి కౌంటర్ ఏంటో తెలుసా? ఇది ఒక వ్యక్తిని గురించి చెప్పబడింది కాదండి, జనాంగమును గురించి చెప్పబడింది. నేనంటే ఏంటో తెలుసా? ఆ జనాంగం అంతా కూడా అట్లాగే పుట్టారని చెప్తున్నాడు అనమాట. ఈరోజు ఏదైతే చెప్పకుండా ముగించానో దయచేసి గుర్తుంచుకోండి, వాటిని ఖచ్చితంగా చెప్తాను. అయితే ఒక్కటి మాత్రం చెప్పాలి. వీళ్ళందరూ చెప్పేది ఏమిటంటే ఆదామవల పాపం ఆదామవలదే, ఇంకెవరిది కాదు అన్న మాట నిజమైతే పుట్టేవాడు పరిశుద్ధుడే కదా. మరి పుట్టేవాడు పరిశుద్ధుడైతే ఏదైనా తోటలో ఎంట్రీ ఎందుకు లేదు వాళ్ళకి? పుట్టేవాళ్ళు పరిశుద్ధులైతే లోపలికి వెళ్ళి పండు తినొచ్చుగా, జీవవృక్ష ఫలం. పుట్టేవాళ్ళం మనం ఎంత పరిశుద్ధులమైన అతి పరిశుద్ధ స్థలంలోనికి క్రీస్తు వలన మాత్రమే ఎంట్రీ ఉంది మనకి. అది ఒక్కటి చాలు మనం బలహీనులమని చెప్పడానికి. మనకు మనంగా వెళ్ళలేం. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, సమయం మించిపోయింది. దేవుడు మీ అందరికీ తోడయుండును గాక. మీరు నేను మనమందరం ప్రభు రాకడలో దీవించబడదుము గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎన్నో విషయాలు మా ముందు ప్రత్యక్షపరిచావు, అందును బట్టి నీ కృతజ్ఞతలు ప్రభువా. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం. ఇంకెన్నో విషయాలు మాకు చెప్పండి, నేర్పండి. మేము నీ పిల్లలం ప్రభువా. ఏ పాటి వాడిని కాదు ప్రభువా, నీ దయ వలన మాత్రమే ఇక్కడ ఉన్నాను, మాట్లాడుతున్నాను. దయ చూపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సత్యమే గెలవాలి, సర్వ సత్యమేవ జయతే. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఇప్పుడు మీ అందరికీ శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి
దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఎంతకాలమో ఇంకెంత కాలమో పాపమందు నిలిచుందువు కృప ఉందని. పరలోకం నీ సొంతం, పాపాన్ని ధిక్కరిస్తే నరకాగ్ని నీ అంతం. సుఖభోగం అనుభవిస్తే పరలోకం నీ సొంతం, పాపాన్ని ధిక్కరిస్తే నరకాగ్ని నీ అంతం. సుఖభోగం అనుభవి